జిగురులేని బెండకాయ వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్క ముద్ద అమృతంలాగుంటుంది. వేరే కూరలెందుకు, బెండకాయలను శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న బెండకాయలని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. తర్వాత కడాయి స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో కాస్త నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగపప్పు వేసుకోవాలి. ఈ పప్పులు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. తర్వాత 2 ఎండుమిరపకాయ చీలికలు, తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఇందులోనే కాస్త కరివేపాకు వేసుకొని ఇవి మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇలా ఉంటేనే బెండకాయ వేపుడు టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. బెండకాయ వేపుడు అయిపోయే లోపల మాటి మాటికి గరిటె తీసుకొని తిప్పుతూ ఉంటే చిగురు ఎక్కువగా వస్తుంది. అలా కాకుండా స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే జిగురు తక్కువగా ఉంటుంది. చూస్తారా, ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత చూసారా, ఇప్పుడు కలర్ చేంజ్ అయింది. ఈ టైంలో కాస్తంత కారం వేసుకోవాలి. కారం ఎక్కువగా వేసుకోకూడదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత కాసేపు సిమ్లో పెట్టుకొని ఇట్లా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా పైకి కిందకి తిప్పకండి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. అన్నంలో ఈ ఒక్క ఫ్రై వేసుకొని తింటే చాలా అమృతంలాగా ఉంటుంది. మీరు ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.